హలో ఫ్రెండ్స్, డాకు మహారాజు గేమ్ చేంజరు ఈ హడావుడిలో మర్చిపోయి పుష్పని అందరూ మర్చిపోయారు. మీకు గుర్తుందా? ఈ నెల 17వ తారీఖున పుష్ప ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా మనకైతే తెలియజేశారనమాట. సో దానికి సంబంధించినటువంటి వాళ్ళ గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు. గ్లిమ్స్ అయితే అదిరిపోయిందబ్బా నిజంగా. ఎక్స్ట్రా ఫుటేజో అంటే ఏదో సాంగ్ యాడ్ చేస్తారులే, లేకపోతే ఏదో 2 ఫైట్లు యాడ్ చేస్తారులే, 2 డైలాగులు యాడ్ చేస్తారులే అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ వాళ్ళ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాదైతే మొత్తం మారిపోయింది అనమాట. థియరీ మారిపోయింది, ఇంకో లెవెల్ ఉండబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇదైతే ఇవాళ రిలీజ్ చేశారు. మన సుకుమార్ గారి బర్త్డేని పునస్కరించుకొని కూడా చెప్తున్నారు అనమాట. నాకైతే గ్లిమ్స్ పిచ్చిగా నచ్చింది. చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. మైత్రిలో అప్లోడ్ అయ్యింది, ఆల్రెడీ ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ కూడా అయితే పెట్టడం జరిగింది అనమాట. సో అది చూసి ఎక్స్ట్రా ఫుటేజ్లో ఏ ఉంటాయి అనేటటువంటిది బ్రేక్ డౌన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ షాట్ చూడండి. ఈ ఎర్ర చొక్కా, ఈయన ఎర్ర చొక్కా అంటే ఎర్ర చొక్కా అనాలి అని చెప్పి వార్నింగ్ ఇస్తాను అనమాట. ఇది మీరు జాగ్రత్తగా వినాలన్నమాట. పుష్పగాడి యాటిట్యూడ్ ఏ రేంజ్లో ఉండబోతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. పుష్పగాడు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది తప్పు పుష్ప, ఇలా చేయొద్దు పుష్ప, ఇలానే చేయాలి పుష్ప, ఇలా నువ్వు ఎందుకు చేస్తున్నావు పుష్ప అని చెప్పి చెప్పేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తాడు. ఇది నేను ఎర్ర చొక్కా అన్నా, కానీ ఇది ఎర్ర చొక్కా కాదు, మీరు కూడా ఎర్ర చొక్కానే అనాలి అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. చూసాడా యాటిట్యూడ్ ఎట్ట కారిపోతుందో? ఇది కదా మేము కోరుకునేది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ లుక్లో కూడా పుష్పరాజు లేకుండా అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి. ఈ సీన్ గురించి నేను లాస్ట్లో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. అండ్ సెకండ్ షాట్ చూడండి. బన్ వర్షన్ షికావత్ దేన్నో కాల్స్తుంది అనమాట. మొట్టమొదటిసారి కాల్ చేసి చూసి నేను ఎవరినో కాలుతున్నాను అనుకున్నాను. కానీ కాల్చేది ఏంటంటే ఒక బండిని అనమాట. ఆ బండిలో చూసుకున్నట్లయితే ఎర్రచందనం ఉంది. ఎర్రచందనం అంతా కూడా కింద డొల్లుతుంది. అండ్ కాల్చేటటువంటి టైంలో వెనక మంగళం సీన్ అయినా వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో బన్వర్షన్ షికావత్ దేన్నో షూట్ చేసిండు. ఇది కూడా ఎక్స్ట్రా ఫుటేజ్ కింద యాడ్ చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఈ సీన్ ఎప్పుడు ఉంటుందో తెలుసా? మనం ఫేక్ ఎర్రచందనం తీసుకొచ్చిందని అని చెప్పి కంప్లైంట్ వస్తుంది కదా. తను ఏమనుకుంటాడంటే ఒరిజినల్ ఎర్రచందనం అనుకుంటాడు. ఆ టైంలో ఇదేదో దొరికిద్ది అనమాట. లేకపోతే ఆ బండిలో ఇంకెవరైనా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. సో బన్వర్ అయితే వేరేలో ఉండబోతుంది. ఓన్లీ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కాదు, బన్వర్షన్ షికావత్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఫుటేజ్ కూడా యాడ్ చేస్తున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా మనకైతే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లోనే మన పుష్పరాజు ఎర్రచందనాన్ని దాటిస్తారు కదా, అది దాటిచ్చేటటువంటి సీన్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అంటే ఏం చేస్తారంటే ముందు ఎడ్ల బండిలాగా తీసుకొస్తాడు, ఆ తర్వాత కింద నుండి లారీలు తీసుకొస్తారు. ఈ సీన్ అంతా అయిపోయిన తర్వాత మీరు చూడండి, ఒక లారీ ఉందన్నమాట. ఆ లారీలో అరబిక్ వర్డ్స్ ఏయో రాసి ఉన్నాయి. వాటి అర్థం ఏంటంటే మందుల వ్యాను అని అర్థం అనమాట. అంటే మందుల లారీ. దీంట్లో ఏదైతే ఉందో మందులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సౌదీకైనా అక్కడ ఉన్నటువంటి దుబాయ్కైనా ఈ లారీల ద్వారా, ఈ షిప్పుల ద్వారా ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు. అక్కడ ఒక లారీ అయితే కానొస్తుంది. ఆ లారీలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లాన్ నుండి ఒక కార్ అయితే దూసుకొని వస్తుంది. అది ఇన్నోవా కార్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ కార్ నెంబర్ ప్లేట్ చూడండి, MH ఉంది. అంటే మహారాష్ట్రకి సంబంధించిందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఆ కార్ డ్రైవ్ కూడా జరుగుతుంది అనమాట. వచ్చింది, బత్తాల కింద కూడా పడ్డది. ఆ కార్కి యాక్సిడెంట్ కూడా అయింది. మరి ఆ కార్లో ఎవరున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అయితే అర్థం కావట్లా. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఆ క్లారిటీలో ఖచ్చితంగా మళ్ళీ మన బన్వర్షన్ షిక్ అవుతుండేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే అక్కడికి తన పుష్పరాజు మనుషులు తనని రానీకి పోవచ్చు. అది ఏదైతే ఉందో పోర్ట్ ఏరియా ఉండొచ్చు. అక్కడ మొత్తం కూడా మన ఇదే ఉండొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు షిప్పుల్ని దాటిస్తున్నారు అనమాట. సార్ మన బోర్డర్ దాటకూడదు సార్ అని చెప్పి ఒకటి చెప్తారు కదా. ఆ టైంలో మన బన్వర్గాడు అంటే ఆగిపోతారు, చా అని చెప్పి ఆగిపోతారు. అయినా వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఒక లారీని పెట్టి, లారీ నిండా మందులు పెట్టి, అందులో కారు పెట్టి, ఆ కారుకి అక్కడికి వెళ్ళిండు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అప్పుడు ఆ కార్ అయితే యాక్సిడెంట్ అయింది, అందులో నుండి బన్వర్షన్ దిగుతురు అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఈ ఏదైతే ఉన్నాయో ఈ వరుసగా జరిగేటటువంటి సీన్లు, ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో వార్నింగ్ ఇచ్చేటటువంటి సీన్, అది ఎక్కడ యాడ్ చేస్తారనేటటువంటిది అర్థం కావట్లా. సెకండ్ సీన్ ఏదైతే ఉందో ఫేక్ ఎర్రచందనాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, ఒరిజినల్ ఎర్రచందనాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, ఎర్రచందనాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆపినప్పుడు మన బన్వర్షన్ షికావత్కి పుష్పరాజ్కి మధ్య జరిగినటువంటి క్లాష్ తర్వాత జరిగేటటువంటి సీన్ అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకోటి చూడండి, ఇది హైలైట్ జపాన్ ఫైట్ సీన్ అనమాట. జపాన్ ఫైట్ సీన్ ఏదైతే ఉందో నాకు నచ్చలా. పుష్ప సినిమాలో నాకు నచ్చనటువంటి ఎలిమెంట్ ఏదైనా ఉందంటే జపాన్ ఫైట్ సీన్. ఎందుకంటే ల్యాగ్ ఉందనమాట. సో మనకి చాలా విషయాలు అయితే వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు, కంక్లూజన్ ఇవ్వలేదు. పుష్పరాజు గారు ఒక కంటైనర్లో వచ్చిండు. కంటైనర్లో వచ్చి అందులో దాదాపు 40 రోజులు ఉన్నాడు. జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. మన 40 రోజులు తిండి తిప్ప లేకుండా ఎలా ఉన్నాడు అనేటటువంటిది చాలా మంది ట్రోల్ చేశారు. దానికి ఆన్సర్ ఇవ్వబోతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. జపాన్ వాళ్ళతో ఫైట్ని ఇంకొద్దిగా పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఫైట్ అయితే నెక్స్ట్ షో ఉండబోతుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సీన్లో జాగ్రత్తగా చూడండి, పుష్పరాజ్ గారికి బుల్లెట్ తగిలింది. ఇది మనకు ఆల్రెడీ చూపించారు.
చూపించారనమాట. సో మన పుష్పరాజ్ సముద్రంలో పడిపోగానే ఇక్కడ నిద్రలేస్తాడు, ఇక్కడ దాకా మనకు చూపించారు. ఆ తర్వాత జరిగేటటువంటి సీన్ క్లారిటీగా అర్థమవుతుంది. పుష్పరాజ్ కంబ్యాక్ అనమాట. నీళ్ళలో పడ్డాడు, లేచిండు, ఒక షిప్ లాంటి దాన్ని ఎక్కిండు, మళ్ళీ జపాన్ వాళ్ళతో భయంకరమైనటువంటి ఫైట్ చేయబోతుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది కూడా వేరే లెవెల్ ఉండబోతుంది. అంటే జపాన్ ఫైట్ నాకు నచ్చలేదన్న కదా, ఈసారి నచ్చేలాగా వాళ్ళైతే తీయబోతున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇదేదైతే ఉందో జపాన్ ఫైట్, నీళ్ళలో పడిపోయిండు, మళ్ళీ బయటికి తిరిగి వచ్చిండు. ఆ తర్వాత చూడండి మళ్ళీ పుష్పగాడు వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ వైట్ షర్ట్ మీద ఉన్నాడు, తన చేతిని ఇలా కొడుతున్నాడు అనమాట. అక్కడ కచ్చీపు ఉంది, జాగ్రత్తగా చూడండి. అక్కడ ఎవరితో పెద్ద పెద్ద డీలర్లతో అయితే డిస్కషన్ చేస్తుండో. మనకి సినిమాలో చూపించింది ఒక్క డీలర్తో డిస్కషన్ చేసిందే, కాకపోతే ఇంకో డీలర్తో కూడా డిస్కషన్ ఉండబోతుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సార్ మరి ఈ ఎర్రచందన్ అని ఎవడైనా ఆపుతారేమో, దీన్ని ఎవడైనా ఆపుతారేమో అంటే ఒక కచ్చీప్ మీద తన యొక్క సింబల్ వేసి ఈ సింబల్ను చూపి దాన్ని ఎవడు పట్టుకోడు, ఇది పుష్పగాడు రూల్ అని చెప్పి అక్కడ వెళ్ళి పెద్ద పెద్ద డీలర్లకి తనకు వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. నెక్స్ట్ సీన్ చూడండి, మళ్ళీ వార్నింగ్ ఇచ్చేది. ఎక్కడ వార్నింగ్ ఇస్తానో వెనక చూడండి, ప్రజా చైతన్య పార్టీ అని చెప్పి ఉందన్నమాట. అదేదైతే ఉందో పార్టీ ఆఫీసు, తను ఎప్పుడైనా సరే తన సిండికేట్ మెంబర్లో ఉన్న వాళ్ళతోనే డిస్కషన్ చేసేవాడు, తన సిండికేట్ కూలీ వాళ్ళతోనే డిస్కషన్ చేసేవాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, మినిస్టర్స్తో తను డిస్కషన్ కాదు వార్నింగ్ ఇస్తున్నావు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ధూయ్ అంటాడు అనమాట. అంటే జాతరలో అన్నాడు కదా, ఆ విధంగా వార్నింగ్ ఇస్తున్నావు అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చైతన్య పార్టీ వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీని కాదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకే పుష్పరాజ్ గారు వార్నింగ్ ఇస్తానంటే ఇంకా అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉండబోతుంది అనేటటువంటిది. అండ్ వీళ్ళైతే డేట్ కూడా చెప్పేశారనమాట, ఈ నెల 15న తగ్గేదేలా 20 నిమిషాల ఫుటేజ్ మేము యాడ్ చేస్తాం అనేటటువంటిది వాళ్ళైతే క్లియర్ అండ్ కట్గా మనకైతే చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. ఈ విధంగా ఎగస్ట్రా ఫుటేజ్ అంటే ఎగస్ట్రా ఫుటేజ్ కాదు, ఆ ఫుటేజ్లో కూడా అర్థవంతంగా కొన్ని అనువైనవి, కొన్ని ఎలివేషన్ సీన్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంకా క్లియర్ అండ్ కట్గా మనకైతే తెలియజేస్తున్నారనమాట. మొట్టమొదటి ఏంటంటే నాకు బాగా నచ్చినటువంటిది ఏంటంటే పార్ట్ 3 తీద్దాం అనుకున్నారు వాళ్ళు. పార్ట్ 3 కోసమే సినిమాను అలా ఆపేశారు. దానికి సంబంధించినటువంటి మెయిన్ సీన్లు కూడా ఇప్పుడు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. పార్ట్ 3 ఇప్పట్లో రాదు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే పుష్ప సినిమా ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందని చెప్పి మనందరికీ తెలుసు. పుష్ప సినిమా మీద పడి ఎంతమంది ఏడ్చారో అనేటటువంటిది మనకు తెలుసు. వాటన్నిటి దృష్ట్యా అప్పట్లో పార్ట్ 2 తీయడం అయితే కుదరదమ్మా. కాబట్టి పార్ట్ 3లో ఉన్నటువంటి మెయిన్ సీన్లే, మెయిన్ స్ట్రాటజిక్ సీన్లే ఇందులో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంకా క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమవుతుంది. ఈ గ్లిమ్సే ఈ రేంజ్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఉంది గ్లిమ్స్. ఇదే ఈ రేంజ్లో ఉందంటే ఇక 20 నిమిషాలు ఎగస్ట్రా ఫుటేజ్, ఆ 20 నిమిషాలు ఎగస్ట్రా యాడ్ చేసినటువంటి వర్షన్ చూస్తే నిజంగా మైండ్ పోతుంది అని చెప్పి క్లియర్ అండ్ కట్గా అర్థమవుతుంది. నాకైతే లుక్స్ అయితే అదిరిపోయినాయి. అండ్ తను సముద్రంలో తిరిగి వచ్చింది కదా పుష్పరాజ్ గారు, అది కూడా వేరే లెవెల్ అనిపించింది అనమాట. సో ఈ విధంగా ఇప్పుడే రిలీజ్ కావాలి. నేను 11వ తారీఖే దీనికి సంబంధించినటువంటి ఎగస్ట్రా ఫుటేజ్ రిలీజ్ కావాలి. ఎందుకు రిలీజ్ చేయలేదంటే ఇప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి సినిమాల దృష్ట్యా వాళ్ళైతే రిలీజ్ చేయలేదని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. 17వ తారీఖు 100% రిలీజ్ చేస్తారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. 2000 కోట్లు కొట్టడానికి ఈ 20 నిమిషాల ఫుటేజ్ ఖచ్చితంగా యూజ్ అయితే. సో 20 నిమిషాల ఫుటేజ్తో 2000 కోట్లు కొట్టబోతున్నాం అనేటటువంటిది కూడా వీళ్ళు సింబాలిక్గా చూపించారని చెప్పి ఇంకా క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమవుతుంది. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే తగ్గేదేలా కాదు, అస్సలు తగ్గేదేలా. ఎగస్ట్రా ఫుటేజ్కి ఎంత హైప్ ఉందంటే అంత హైప్ ఉంది. ఒకసారి వెళ్ళి వ్యూస్ చెక్ చేయండి. వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్లో పెట్టడం జరిగింది, యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఒకసారి వెళ్ళి వ్యూ చెక్ చేయండి ఎంతమంది గల్లీ వెయిట్ చేస్తున్నారు. ఫుటేజ్ పెడతాను అంటే పెట్టడం కాదు, ఇది ఒక కొత్త ట్రెండ్ కూడా సెట్ చేయడం అనమాట. ఇప్పటిదాకా బాహుబలి సినిమా రిలీజ్ అయింది, దంగల్ సినిమా రిలీజ్ అయింది, త్రిబుల్ మూవీ రిలీజ్ అయింది, దేవరా సినిమా రిలీజ్ అయింది. ఇవన్నీ రిలీజ్ అయ్యాయి కానీ కొన్ని సీన్లు ఆపి కొన్ని కోట్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా సీన్ యాడ్ చేయడం ఏదైతే ఉందో ఇది ఒక కొత్త ట్రెండ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ మూవీస్ అన్నిటికీ కూడా ఇది ఒక హింట్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక 1000 కోట్లు కొద్దితో కొట్టారనమాట, మళ్ళీ ఆడియన్స్ని రప్పించాలంటే కొత్తగా ఏదో ఉండాలి. దానికోసమే పుష్ప సినిమా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఒక్కటైతే 100% చెప్పదలుచుకుంటున్నాను, దంగల్ రికార్డ్ అయితే లేసిపోద్ది భయ్య, దాంట్లో డౌటే లేదు. చూసారా మీరు 1830 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్పారు. అప్పటి నుండి ఒక్క అఫీషియల్ పోస్టర్ని, ఒక్క కలెక్షన్స్ వచ్చిన పోస్టర్ని కూడా రిలీజ్ చేయలేదు. దానికి కారణం ఏంది, దంగల్ని లేపేయాలి అని చెప్పి సుకుమారు, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేయబోయేటటువంటి రికార్డు ఇంకో 10 సంవత్సరాలు అలాగే ఉండాలి అనేటటువంటిది వాళ్ళు పెట్టుకున్నటువంటి గోల్ అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఎక్స్ట్రా ఫుటేజ్ గ్లిమ్కి సంబంధించి, ఎక్స్ట్రా ఫుటేజ్ అప్డేట్కి సంబంధించి ఉంటా. మరి భయ్ మీకు ఏ విధంగా అనిపించింది ఈ వీడియో అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటావే, నమస్కారం.